నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వియన్నా. సో వియన్నా పరంగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, వియన్నా గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ అంటే జీవించడానికి తగినటువంటి ప్లేస్గా, బెస్ట్ ప్లేస్గా ఎన్నుకొని రావడం జరిగింది ఈఐయుస్కి చెందినటువంటి విభాగం ద్వారా. ఈఐయు అంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేటువంటి ఆర్గనైజేషన్ విభాగం వాళ్ళు గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2024 ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. ఆ ర్యాంకుల్లో భాగంగా ఏ దేశంలో ఉన్నటువంటి ఏ నగరం బెస్ట్ ప్లేస్గా జీవించదగినటువంటి నగరంగా వచ్చింది అంటే ఆస్ట్రియా అనమాట. వియన్నా, ఆస్ట్రియా. ఇది లాస్ట్ 2 years నుంచి కూడా అదే ఉంది. ఇప్పుడు థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్గా మళ్ళీ వియన్నానే ఆ ప్లేస్లో రావడం జరిగింది. గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో వచ్చినటువంటి ప్లేస్ ఏదంటే వియన్నా. సో వియన్నా తర్వాత కోపెన్హాగెన్, జ్యూరిచ్, మెల్బోర్న్, కల్గరీ, ఈ ప్లేసెస్ అన్నీ కూడా జీవించదగినటువంటి నగరాల జాబితాలో ముందంజలో ఉన్నాయి. అండ్ లీస్ట్ పొజిషన్ అంటే అసలు మనుషులు అక్కడ జీవిస్తారా, అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైనటువంటి ఎన్విరాన్మెంట్ లేదు, చదువు లేదు, ఇటువంటి అన్ని విషయాల్లో చాలా లీస్ట్లో ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కర్కాస్, కీవ్ ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం జరుగుతుంది కాబట్టి అటువంటి ప్లేస్ ఎలా ఉంది, అక్కడ జీవించడానికి ఈజీగా లేదు, కష్టం అనమాట. హరారే, లాగోస్, అల్జీస్, ట్రిపోలి, డమాస్కస్ ఇవన్నీ కూడా బాటమ్ లైన్లో ఉన్నాయి, లీస్ట్ ప్లేస్లో ఉన్నాయి అన్నమాట. ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 173 సిటీస్లో తీసుకున్నటువంటి లెక్కల జాబితా నుంచి తీసుకొని వచ్చారు. ఎటువంటి కేటగిరీస్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగిందంటే, స్టెబిలిటీ పరంగా, హెల్త్ కేర్ పరంగా, అంటే అవి సుస్థిరంగా అభివృద్ధిలో ఉన్నాయా లేదా, హెల్త్ కేర్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది, అంటే వాళ్ళ దేశంలో కల్చర్ అనేది బెటర్గా ఉందా లేదా, అందరికీ అందుబాటులో ఉన్నాయా లేదా, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, అక్కడ కనుక పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, ఎడ్యుకేషన్ సదుపాయాలు అందరికీ అందుతున్నాయా లేదా, వాళ్ళ దేశంలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి అధ్యయనం చేసి ఫస్ట్ పొజిషన్లో ఏ యొక్క ప్లేస్ రావడం జరిగిందంటే ఆస్ట్రియాలో ఉన్నటువంటి వియన్నా అనేది గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో రావడం జరిగింది. అస్సాం. సో అస్సాం గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రొటెక్షన్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం ప్రొటెక్షన్, ఎవరికి ఈ ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నారు అంటే జస్టిస్ డెలివరీ కోసం, అంటే న్యాయం అనేది సరిగ్గా జరగాలి అంటే ఈ యొక్క ప్రొటెక్షన్ స్కీమ్ అనేది తీసుకుని వచ్చారు. ఎవరిని ప్రొటెక్ట్ చేయబోతున్నారు, విట్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని. ఏదైనా విషయం జరిగినప్పుడు, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఒక దానికి సాక్షులు అనే వాళ్ళు కోర్టు దాకా వచ్చి వాళ్ళు చెప్పాలన్నమాట. చెప్పేటప్పుడు విట్నెస్లు, సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు వాళ్ళని చంపేస్తూ ఉంటారు, హెరాస్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు అయితే కోర్టుకి రాకుండా వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఏ రోజైతే కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందో ఆ రోజు విట్నెస్లు రాకుండా చేస్తే కోర్టులో కేసు గెలవచ్చు, అట్లా కూడా చేస్తూ ఉంటారనమాట. అలా చేసేటువంటి సిచ్యువేషన్ అన్నిట్లో ఈ యొక్క సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడి రక్షించడమే ఈ యొక్క ప్రొటెక్షన్ స్కీమ్ యొక్క ఉద్దేశం. అండ్ ఇందులో ఎవరు స్టార్ట్ చేశారంటే అస్సాం గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఈ యొక్క ప్రొటెక్షన్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే సాక్షుల్ని కాపాడుతామో, మనం విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుతూ ఉంటామో, ఆ టైం ఎంతవరకు వాళ్ళు కాపాడుతూ ఉంటారంటే ఇన్వెస్టిగేషన్ జరిగినంత టైము, ట్రయల్స్ అంటే కోర్టుకి వాళ్ళు ఎన్నిసార్లు హాజరవుతూ ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడికి హాజరవుతూ ఉంటారు, వాటన్ని ప్లేస్లో వాళ్ళు సహాయం అనేది, ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళ మీద ఎవరు దాడి చేయకుండా సహాయం అనమాట. అండ్ వాళ్ళు ఇన్ కెమెరా ట్రయల్స్లో ఉంటారు. దాంతోపాటు సెక్యూరిటీ డివైజెస్ అనేవి ఆ యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి హై ఎండెడ్ కేసెస్ అయితే ఆ యొక్క విట్నెస్ ఎవరైతే ఉంటారో, సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇళ్ళ దగ్గర సెక్యూరిటీ కెమెరాస్ ఏర్పాటు చేయడం, క్లోజ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం, అండ్ టెంపరీ కొన్నిసార్లు అవసరమైతే వాళ్ళని వేరే లొకేషన్లోకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్షన్ చేయడం. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే కోర్టుకి హాజరవ్వాలి అంటే వాళ్ళు తిరిగి ప్రతి దానికి వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వరు, కొంతవరకు వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నప్పుడు వాళ్ళు కోర్టుకి రావాల్సి వచ్చినప్పుడు ఆపేయకుండా వాళ్ళకి గవర్నమెంట్ వెహికల్ ద్వారా వాళ్ళని తీసుకొచ్చేటువంటి సదుపాయం, ఇలా చాలా ఈ యొక్క విట్నెస్ని కాపాడడం కోసం ఒక ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అస్సాం రాష్ట్రంలో. ఇది కూడా ఎందుకోసం అంటే న్యాయం అనేది ఖచ్చితంగా జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి సాక్షులు బెదిరించకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే ఈ యొక్క పథకం ఉద్దేశం.
సో పిఎం నరేంద్ర మోడీ గారు ఒక 3 బుక్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 బుక్స్ ఎందుకోసం, ఎవరి పేరు మీదుగా ఎవరు రాస్తారు అంటే వెంకయ్యనాయుడు చేసినటువంటి స్పీచెస్ని ఒక 3 బుక్స్గా తీసుకొని వచ్చారనమాట. ఆ 3 బుక్స్ని మన మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్స్లో ఏంటంటే ఒకటేమో వచ్చేసి వెంకయ్యనాయుడు గారికి సంబంధించినటువంటి ఆయన యొక్క బయోగ్రఫీ, ఆయన ఆత్మచరిత్ర అనమాట. వెంకయ్యనాయుడు లైఫ్ ఇన్ సర్వీస్, ఈ బుక్ ఆథర్ వచ్చేసి ఎస్ నగేష్ కుమార్ అనమాట. ఇన్ సర్వీస్ అనేది. ఇంకొక బుక్ వచ్చేసి సెలబ్రేటింగ్ భారత్, ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఎం వెంకయ్య నాయుడు. సో వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాలన్నింటినీ ఒక బుక్గా తీసుకొని వచ్చారు. అండ్ ఈ బుక్ తర్వాత ఇంకొక బుక్ వచ్చేసి మహానేత, లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్య నాయుడు. ఈ బుక్ వచ్చేసి సంజయ్ కిషోర్ గారు రాశారు. ఇలా 3 బుక్స్ అనేవి వెంకయ్య నాయుడు గారి గురించి ప్రజలకి తెలియడం కోసం, ఆయన సర్వీసెస్ ఏంటి, ఆయన స్పీచెస్ ఏంటి, ఆయన ఏ విధంగా దేశానికి సేవలు అందించారు, ఇలా ఒక 3 బుక్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో 3 ఆయన పేరుంది కాబట్టి గుర్తుపట్టచ్చు, కానీ ఎవరు రిలీజ్ చేశారు, ఎవరి గురించి ఇది ఉంటుంది అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఐఎన్ఎస్ శివాలిక్ ఏదైతే ఉందో అది ఈ మధ్యకాలం జరిగినటువంటి ఒక ఎక్సైజ్ రింపాక్ అని దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ రింపాక్లో మన దేశం సంబంధించినటువంటి ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ శివాలిక్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఎక్సైజ్ రింపాక్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగిందంటే పెరల్ హార్బర్ ప్రాంతంలో జరిగిందనమాట. సో మనకి ప్రపంచ యుద్ధాల టైంలో పెరల్ హార్బర్ అంటే మనకి చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్లేస్. అక్కడ చాలా పెద్ద భీకరమైనటువంటి యుద్ధం జరిగిందనమాట. సో ఎక్కడ ఉంది పెరల్ హార్బర్ అంటే పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో. ఇటువైపు మనకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉంటాయి, అండ్ ఇటువైపు వచ్చేసి జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దీవులే హవాయియన్ దీవులు అంటాం. ఈ హవాయియన్ దీవుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దీవుల సముదాయంలో ఒక చోట ఓహు అనేటువంటి దీవి ఉంది. ఈ ఓహు అనేటువంటి దీవిలోనే పెరల్ హార్బర్ అనేది ఒక పట్టణం అనమాట. సో పెరల్ హార్బర్ అనేది సీకి దగ్గరగా ఉన్నటువంటి రేవు పట్టణం. ఆ రేవు పట్టణం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అక్కడ ఎక్సైజ్ రింపాక్ 2024 అనేది జరిగింది. ఆ రింపాక్ అని ఏదైతే చెప్తున్నామో దాని అబ్జర్వేషన్ వచ్చేసి రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సైజ్, అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్ లో ఉన్నటువంటి కొన్ని దేశాలు రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఓషన్ లో ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటే రింపాక్ వచ్చేసి రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సైజ్ అంటాం. అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్ లో ఉన్నటువంటి కొన్ని దేశాలన్నీ కలిసి ఈ ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విన్యాసాలు అనేవి చేస్తారు పసిఫిక్ ఓషన్ లో. అండ్ ఇందులో ఇక్కడ పెరల్ హార్బర్ ప్రాంతంలో అమెరికాకి ఒక బేస్ ఉందన్నమాట, నావల్ బేస్ అనేది ఉంది. ఇక సైనిక బేస్ అనేది ఉండటం వల్ల అక్కడ ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే యునైటెడ్ నేషన్స్ కి చెందినటువంటి నావీ వాళ్ళు, ఇండో పసిఫిక్ కమాండ్ విభాగం అన్నమాట. వాళ్ళు ఈ పెరల్ హార్బర్ ప్రాంతంలో ఈ యొక్క విన్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇందులో యుఎస్ నావీ వాళ్ళతో పాటు నియర్లీ 29 దేశాలకు చెందినటువంటి ఎవరైతే నావీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారనమాట. నావీ విభాగం అంటే మన దేశం తరఫున ఎవరు ఏంది పార్టిసిపేట్ చేస్తున్న నావల్ షిప్ ఐఎన్ఎస్ శివాలిక్ వచ్చేసి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.